సత్యదేవ్ జంగ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అది నిజం చెప్పాలంటే కొంతమంది జీవితాల్లో కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. నా దృష్టిలో నా లైఫ్లో జరిగిన మిరాకిల్ శ్యామ్ సింగ్ రాయ్. మంచి మేధావులు, మన సినిమా మేధావులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి శ్యామ్ సింగ్ రాయ్ ముందు కూర్చుంటే అసలు ఈడేం చెప్తున్నాడు కొత్తగా, మాకు ఏదో టైంపాస్కి వచ్చాము, అసలు ఏముంది సినిమా. నా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, కాపీరైట్ యాక్ట్ క్యాస్ పడడము అలాంటివి నా లైఫ్లోని కొన్ని విషయాలు తీసుకొని నేను చేశాను, అల్లుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అన్నిటికీ మించి నాని గారికి నిజంగా చెప్పాలంటే శ్యామ్ సింగ్ రాయ్ అనేది నిజంగా ఒక మైల్ రాయి ఆయన కూడా. అది ఆయనే చెప్పారు, ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. ఈ మాట మీరు అన్న మాట యాక్చువల్గా బిఫోర్ రిలీజ్ శ్యామ్ సింగ్ రాయ్ నాని అనే నా లైఫ్లో, నా కెరీర్లో బిఫోర్ శ్యామ్ సింగ్ రాయ్, ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అని ఆయన సంస్కారానికి జోహార్లు. ఈ మధ్యకాలంలో ఒక మంచి కథ చూసాం, విన్నా అన్న సందర్భం ఏమైనా ఉందో? అంటే నేను ఇంతకుముందు తెగ చూసేవాడిని సినిమాలకు. అప్పుడు ఈ 2-3 ఏళ్ళ సినిమా చూడాలంటే భయం వేస్తుంది. ఒక బిజినెస్ లాగా టైం పాస్ అయిపోయింది అనకూడదు, కానీ ఒక పెద్ద సంస్థ వాళ్ళు. ఇది నేను ఎవరిని క్రిస్టేజ్ చేయట్లా. దయచేసి పద్ధతులు మార్చుకోండి. ఒక టెక్నాలజీ వచ్చి కథని డిసైడ్ చేసి దానికి మనకు కావాల్సింది ఇస్తుంది అని చెప్పానంటే దాన్ని నమ్మచ్చా నమ్మకూడదా? ఒక రాంగ్ పర్సన్ మీరు క్వశ్చన్ వేస్తారేమో. ఎందుకంటే మిషన్కి ఎమోషన్స్ ఉండవు. అది ఏదైనా బోతు కూడా ఇవ్వచ్చు, నువ్వు కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ నీ బ్రెయినే పెట్టాలి. ఒక రైటర్కి ఇచ్చేటప్పుడు ఒక రెమ్యునరేషన్ కానీ ఆయనకి ఇచ్చే బడ్జెట్ కానీ ఎందుకని చిన్న చూపు చూస్తారు? అంటే అప్పుడు విషయం ఉంది, ఇప్పుడు విషయం ఉంది, విషయాలేం తగ్గల. వాళ్ళు రచయితని చూసే విధానం మారింది. 25 కన్నాను అనుకో, 10 ఇస్తే ఎక్కువ, 10 ఇచ్చేయి పంపించే. నాకు 100 మంది 18 years 25 years లోపల పిల్లలు యంగ్స్టర్స్ని కూర్చోబెట్టమనండి, అందులో 10 మంది లేచి వెళ్ళా నేను ఇండస్ట్రీ వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. నేనేదో నీతులు చెప్పట్లేదు సార్, చాలా జాగ్రత్తగా నా క్యారెక్టర్ పోకూడదు. తెరవండి ఆ కళ్ళు, మీకు డబ్బే ప్రధానం అనుకుంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకంటే నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. మీకు ఇంటర్వ్యూ చూసేటప్పుడు మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకని చెప్పనంటే చాలా రోజుల నుంచి ట్రై చేశాను సార్ని తీసుకురావాలి, ఇంటర్వ్యూ చేయాలని చెప్పని. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉన్న సినిమా, ఒక మంచి సినిమా ప్రతి ఒక్కరికి కూడా ఇది దృష్టిలో అలా ఉండిపోయి ఆ సినిమా గురించి ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే దాని గురించి నెమరు వేసుకునే సన్నివేశాలు అంటారు కదా, అటువంటి సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి సినిమాలని తీసుకొచ్చి మనందరికీ కూడా మంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపుని కథానాయకుడికి కానీ లేదంటే దర్శకులకు కానీ ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చిన కథ అనమాట. ఆ కథ వచ్చేటప్పటికి శ్యామ్ సింగ్ రాయ్, దానికి సంబంధించిన రచయిత అయినటువంటి సత్యదేవ్ జంగ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, ఆల్ రైట్. వెల్కమ్ టు హిట్ టీవీ సార్. థ్యాంక్ యూ అండి. సార్, యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి ట్రై చేశాను సార్. ఎందుకనంటే ఒకటి సార్, ఆ సినిమా నేను దాదాపు మీరు నమ్ముతారా సార్ 10-15 సార్లు ఈజీగా చూసుంటాను సార్. ఈజీగా 10-15 సార్లు థియేటర్లో చూశాను. థియేటర్లో ఒక 4-5 times చూశాను. తర్వాత మళ్ళీ అవి ఇప్పుడు ఈ మధ్య ప్రైమ్ నెట్ఫ్లిక్స్ కూడా వచ్చింది సార్. అండ్ టీవీలో కూడా, శాటిలైట్లో కూడా రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది సార్. స్టిల్ ఇప్పటికి కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది సార్ ఆ సినిమా అనేది. అంత మంచి స్టోరీని మా అందరికీ తీసుకొచ్చి అందించారు. అసలు మీ ఆ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది సార్? అసలు మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అనేది ఒక చిన్న మాట. షూర్ అండి. ముందుగా శ్యామ్ గారు సార్, చాలా నాలుగా ట్రై చేశాను అన్నారు మీరు. నేను చాలా అవైలబుల్ ఉంటాను, అందరికీ అవైలబుల్ ఉంటాను. నేను రోజులో 100 calls మోగితే 99 calls కన్ఫామ్డ్గా నేను ఒక పూజలో ఉంటాను, నిద్రపోతుంటాను, ఎక్కడో ఉంటే తప్ప 1 call మిస్ అవుతుంది. నేను అందరికీ అవైలబుల్ ఉంటాను. సో ఎందుకు మిస్ అయ్యామో మనకు తెలియదు. అవును సార్. సో అయితే కొంతకాలం ఈ మధ్య నేను కొంచెం ఇంటర్వ్యూస్కి అవేగా ఉన్నాను. శ్యామ్ సింగ్ రాయ్ వచ్చి చాలాళ్ళైంది. సో అప్పట్లో చాలామంది మిత్రులు, నాకు మీడియా మిత్రులు చాలామంది కాంటాక్ట్లకు వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు. కొత్తగా చెప్పడానికి ఏం లేదు కదా అని చెప్పి నేను నా కథలు నేను రాసుకుంటూ నా పనిలో నేను ఉంటూ ఉన్నాను. ఈ మధ్య మళ్ళీ కొంతమంది మిత్రులు లేదు భయ మీరు ఇలా మర్చిపోతారు జనాలు మిమ్మల్ని,
ఇంత మంచి ప్రాజెక్ట్స్ చేశారు, మీరు రండి లైమ్ లైట్లోకి, మీరు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, మీకు మా సపోర్ట్ ఉంటుందని కొంత పిలవడం, దానిలో మీరు కూడా ఉండడం గుడ్. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు ద శ్యామ్ సింగ్ రాయ్, అది నిజం చెప్పాలంటే కొంతమంది జీవితాల్లో కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. నా దృష్టిలో నా లైఫ్లో జరిగిన మిరాకిల్ శ్యామ్ సింగ్ రాయ్. ఆ కథ రావడం దగ్గర నుంచి ఆ కథ ఓకే కావడం, నాన్నగారు లాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్, న్యాచురల్ స్టార్ ఆయన, అలాంటి మంచి నటుడు ఆ కథను నమ్మి, అలాగే మంచి దర్శకుడి చేతిలో పడి, మంచి టీం కుదిరి, మంచి ప్రొడక్షన్ హౌస్ ద్వారా రిలీజ్ అయ్యి జనబాహుల్యంలోకి వచ్చి చాలా పెద్ద విజయం చేకూరింది. సామాన్యమైన ఇది కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కోవిడ్ ఎండింగ్ టైం 2021. థియేటర్స్కి ఆల్మోస్ట్ ఒక 30-40% ఆడియన్స్ వచ్చేవాళ్ళు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియాలో, మన టాలీవుడ్లోనే తెలుగు ప్రజలే ఎక్కువ థియేటర్కి రావడం. నార్త్లో వాళ్ళు భయపడేవాళ్ళు, అసలు థియేటర్లే ఓపెన్ అయ్యేవి కాదు. అలాంటి టైంలో 2021లో రిలీజ్ అయిన టాప్ 3 మూవీస్లో నాకు సినిమా ఒకటి ఉంది. అందరికీ తెలిసిన విషయమే. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ్ రాయ్ 21 బ్లాక్ బస్టర్స్. అవును సార్, అవును. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, కాదనకపోయినా అది రియల్ హిట్ సినిమా. థియేటర్లో ఒక విధంగా హిట్ అవుతే దానికి 10 రెట్లు ఓటీటీలో హిట్ అయింది. ఎందుకంటే థియేటర్కి రాలేని వాళ్ళు అండ్ చాలామంది ఓటీటీలో చూసి ఇప్పటికీ నాకు కాల్స్ వస్తుంటాయి. ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషల్లీ హిందీ డబ్బింగ్ చేశారు. నార్త్ నుంచి కూడా నాకు కాల్స్ వస్తుంటాయి, హిందీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. కానీ చాలా మంచి పేరు వచ్చింది నాకు. అవును సార్. సార్, ఇది పూర్తిగా కూడా బెంగాల్ నెగిటివిటీ ఇదిలో ఉంటుంది కదా సార్. సార్, అసలు కథని మీరు ఊహించుకున్నప్పుడు, ఎందుకంటే ఆ సినిమాలో చాలా మలుపులు ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. అసలు ఎలా అంటే, అరే ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పి నాకు ఒక క్యూరియాసిటీ అనేది అక్కడ ఏర్పడుతుంటుంది చూసేటప్పుడు కూడా. మీ ఆలోచన కానీ ఇది కానీ చాలా చాలా అరే ఇంత అవలీలగా దాన్ని తీసుకురావడం జరిగింది. పాత్రలు 2 పాత్రలు కూడా ఎలా అంటే, ఒక వింటేజ్ సంబంధించిన పాత్రలు, పీరియాడిక్ పాత్రలు కానీ, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న పాత్ర కానీ, 2 కూడా అంటే నానిగారు చేస్తారని చెప్పిన నమ్మకం మీకు ఖచ్చితంగా ఉంది. మీరు ఇందాక చెప్పినట్టు న్యాచురల్ స్టార్ ఆయన ఖచ్చితంగా చేస్తారని. కానీ కథని నమ్మకపోతే కనుక, కథని చాలా వాల్యుబుల్ వర్డ్ అది. నేను చాలా ఇంటర్వ్యూస్ చెప్తుంటాను. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే అటర్ చేశాను సార్. నమ్మకం అండి, ప్రపంచం అంతా నమ్మకం మీద ఆధారపడింది. నమ్మకం లేకపోతే ఏమీ లేదు. సినిమాలు ఎస్పెషల్లీ ఒక కథా రచయితని కానీ, ఒక దర్శకుడిని కానీ, ఒక హీరో, ప్రొడ్యూసర్ నమ్మకపోతే మంచి సినిమాలు రావు. సినిమాలు వస్తాయి, మంచి సినిమాలు రావు. రైట్ సార్. మీకు అంటే ఫస్ట్ డే పరిచయం అయినప్పుడు ఎలా ఉంది సార్? అంటే మీరు ఈ కథను మొదలుపెట్టి రాసి దాన్ని మొత్తం అంతా కథ అంతా కూర్చి, క్యారెక్టర్లు అందరూ కూర్చి సెట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే అనిపిస్తుంది కదా సార్, మనం రాసిన కథ ఫస్ట్ వర్డ్ అనేది అక్కడ చాలా ఎక్సైటింగ్. అణువున అంటే కథ తీసుకెళ్ళిపోయిందండి రాయడంలో. అలా నాకు ఆ క్యారెక్టర్స్ 2 కుదిరినందుకు అనుకోవాలి. అయితే ఫస్ట్ యంగ్ ఏదైతే డైరెక్టర్ క్యారెక్టర్, వాసు క్యారెక్టర్ ఉందో, వాసుదేవ్, అది మనం అంతా చూసేదే. ఎంతోమంది స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ వస్తారు ఇండస్ట్రీకి. కృష్ణనగర్ దగ్గర నుంచి మనకు అన్ని చోట్ల కనపడుతుంటారు. అక్కడక్కడ ఫిల్మ్ నగర్లో కథలు చెప్తామని చెప్పి స్ట్రగ్లింగ్లో వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తీయడం, ఇది బాగా చూసిన క్యారెక్టరే. సినిమా ఎవరన్నా మంచి మేధావులు, మన సినిమా మేధావులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి శ్యామ్ సింగ్ రాయ్ ముందు కూర్చుంటే అసలు ఈడేం చెప్తున్నాడు కొత్తగా మాకు అని 15 నిమిషాలు బోర్ కొడుతుంది. 15 నిమిషాల దాకా ఏదో టైంపాస్కి వచ్చాము, అసలు ఏముంది సినిమా అని ఫాలో. స్లోగా కథలు అందుకునేది ఒక 18th మినిట్ అట్లా. అంటే ఈ డైరెక్టర్ అయితే వాసు అని ఉన్నాడు, అతను ఒక కథ రాసుకుంటే ఆ కథ ఓకే అయితే, ఆ కథ నాది అని చెప్పి ఇంకోటి కేసేస్తే ఏంటి అనేది అక్కడి నుంచి ట్విస్ట్. మామూలుగా ఎవడన్నా వచ్చి ఫాల్స్ కేసు వేయచ్చు, నిజంగా కూడా వేయచ్చు, సంబంధం లేను అసలు. ఎప్పుడో రాసుకుంటే అది ఎప్పుడో ఉందని, అక్కడి నుంచి కథ పుంజుకుంటుంది. అవును సార్. సో ఇది నా జీవితంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కాపీరైట్ యాక్ట్ క్యాష్ పడడము అలాంటివి నా లైఫ్లోని కొన్ని విషయాలు తీసుకొని నేను చేశాను. ఇది అల్లుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అన్నిటికీ మించి మీరు అన్నట్టుగా ఇది వింటేజ్ క్యారెక్టర్, మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అవును సార్. అది శ్యామ్ సింగ్ రాయ్
పాత్ర ఎప్పుడు వస్తుందో అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అవును సార్. ఆ పాత్ర అండ్ మనం ఈ వాసుని చూసేసాం. శ్యామ్ సింగ్ రాయ్ని చూసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక 60-70 ఏళ్ల క్రితం క్యారెక్టర్, 100 ఏళ్ల క్రితం ఇలాంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఒక రచయితలు, విప్లవకారులు, ఒక విప్లవ భావాలు ఉన్నవి. అంటే మనం శ్రీ గారి గురించో, రాజా రామ్మోహన్ రాయ్ గురించో, అలా రవీంద్రనాథ్ ఠాగూర్ గురించో విన్నాం. అవును. వాళ్ళని చూడలే మనం. చూడలేదు. అంటే శ్రీశ్రీని చూసిన వాళ్ళు ఉండొచ్చు ఈ పాటి. అలా ఒక అద్వితీయమైన భావాలు, అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తులు, అతను ఒక రచయిత అయ్యండి, అతని జీవితంలో ఒక ప్రేమ సంఘటన జరిగితే అది ఎలా దారితీస్తుంది అన్న ఒక చక్కగా కుదిరింది. నేను కథ చేసుకోవడంలో ఎంత నేను శ్రమపడ్డానో తెలియదు, కానీ ఎంత సంతోషపడ్డానో అంతకు 10 రెట్లుగా మా డైరెక్టర్ చాలా బాగా చేశాడు. అందరికి తెలిసిన రాహుల్ గారు. ఆ క్రెడిట్ గోస్ టు రాహులే. నా తర్వాత ఎవరికైనా క్రెడిట్ వస్తుందంటే దట్ ఈస్ రాహుల్. ఇంత చక్కగా తీర్చిదిద్దింది రాహుల్. సూపర్ సార్, సూపర్. ఆయన అంతా ఓన్ చేసుకోకపోతే ఇంత మంచి పేరు వచ్చేది కాదేమో అనిపిస్తుంది నాకు. అదేనండి, ఎప్పుడు కూడా ఆ అనుబంధం ఇంపార్టెంట్. అవును సార్. సో మీరు అన్నట్టుగా సార్ 100% దానికి నేను ఒప్పుకుంటాను సార్. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చెప్పినట్టు కథతో పాలంగా మనకి సంగీతం కానీ లిరిక్స్ కానీ ఇవి కూడా చాలా ముఖ్యం సార్. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఏంటంటే ఇది ఆడియో హిట్ అని చెప్పని అంటారు, ఇది సినిమా స్టోరీ పరంగా హిట్ అయిందని చెప్పని ఇట్లా డివైడ్ చేసి చెప్పుకుంటారు. ఇదైతే శ్యామ్ సింగ్ రాయ్ ఆడియో కూడా నెంబర్ 1 హిట్ అండి, హిట్ అయింది సార్. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఆడియో ఫీల్డ్లో ఉండడం. అవును సార్. సో దీనికి లక్కీగా ఆయన మిక్కీ జే మేయర్ బోర్డులోకి వస్తున్నప్పుడు నేను కొంచెం సంశయించా. మిక్కీ జే మేయర్ చాలా టాలెంటెడ్, మంచి మంచి హిట్స్ ఇచ్చాడు, అవన్నీ ఒక ఎత్తు. ఇక్కడ కంటెంట్ వేరు, ఇక్కడ పీరియాడిక్ టచ్ ఉంటుంది, ఒక బ్యూటీ. సో ఈ బరువు ఉంది, ఈ బరువు మోయగలుగుతారా ఆయన, చేయగలుగుతారా? నేను మ్యూజిక్ ఫీల్డ్లో నేను చూడని మ్యూజిక్ డైరెక్టర్ లేరు. అవును సార్. మహామహుల్తో నేను ట్రావెల్ చేశాను. అవును సార్. మణి శర్మ గారు తెలుసు, కిరవాణి గారు తెలుసు, దేవిశ్రీ అయితే బాగా క్లోజు. అలా మహామహుల్తో నేను వర్క్ చేస్తే తెలుసు. బాలు గారు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేవారు. బాలమురళి గారితో ట్రావెల్ చేశా. నాకు తెలియని మ్యూజిషియన్ లేరు. అవును సార్. నేను అంటే వారిని తక్కువ చేయడం కాదు, నాకు మాత్రం చిన్న సంశయం కలిగింది, ఇది మోయగలుగుతారా, నేను అనుకున్న అవుట్పుట్ రాగలుగుతుందా. మా డైరెక్టర్ ఆయన నమ్మాడు ఎందుకో. సరే, నేను బీయింగే అందులో నేను ఇన్వాల్వ్ కాకూడదు, నేను జస్ట్ ఐ లెఫ్ట్ అంటే వదిలేసా డైరెక్టర్ గారికి. మీరు నమ్మరండి, నా అంచనాలు తారుమారు చేశారు. ఎస్పెషల్లీ ఆ కరుణాలయ సాంగ్ కానీ అండ్ శ్యామ్ సింగ్ రాయ్ రేజింగ్ సాంగ్, సూపర్ సాంగ్ అసలు. రేజింగ్ సాంగ్ గూస్ బంప్స్ వస్తాయి. సో ఇలా అంటే ఇక్కడ ఏంటంటే సరైన మ్యూజిక్ డైరెక్టర్కి సరైన డైరెక్టరు, సరైన కంటెంట్ దొరకాలి. దొరికితేనే వారు విశ్వరూపం చూపించగలుగుతారు. ఎందుకంటే ఎక్కడో విన్నాను, రెహమాన్ గారు తెలుగులో ఎందుకు చేయలేదు సినిమాలు. రెహమాన్ గారికి ఆ స్టాండర్డ్స్ని ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఆయన ఇక్కడ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయనట్లేదు, ఆయన దగ్గర వర్క్ తీసుకుని ఆ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. అలాంటి డైరెక్టర్స్ ఆయనకు దొరకలేదు. ఓకే, అది ఖచ్చితంగా ఇక్కడ మీరు అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్కి ఆ సరైన వేవ్ లెంత్ కనపడే కథ, వేవ్ లెంత్ డైరెక్టర్స్ దొరకాలి, ఉండాలి. అప్పుడే 100% అవుట్పుట్ వస్తుంది. అవును సార్. సార్ మీరు చెప్తుండే సార్ ఇప్పుడు కథ, ఈ మాటలు కానీ కథ స్క్రీన్ ప్లే కానీ ఇదైతే ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే సాంగ్స్ కానీ లేదా ఆ లిరిక్స్ కానీ మ్యాచ్ అవ్వాలి. మీరు లిరిక్స్ అంటున్నారు కాబట్టి అసలు విషయం ఏంటంటే, ఇది మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అసలు పాటలు అందించడం దీనికి. అవును సార్. అండ్ మా అదృష్టం ఏంటంటే ఆయన ఈ పాటలు రాయడం, అండ్ ఆయన మన ముందు ఇప్పుడు లేరు మధ్యలో, మా చివరి పాటలు ఇవే కావడం. అవును సార్. అది ఒక విధంగా నా మొదటి సినిమా అంటే శ్యామ్ సింగ్ రాయ్ అనేది నాకు లైఫ్లో ఉండిపోయే సినిమా. అలాంటి సినిమాకి సీతారామ శాస్త్రి గారి రచనలు అనేది ఒక గర్వంగా చెప్పుకునే విషయం. ఖచ్చితంగా సార్. ఎన్నో మహామహా పాటలను అందించిన సిరివెన్నెల సాంగ్ రాస్తూ ఇది నా సంతకం, చివరి సంతకం అని చెప్పారు ఆయన. బా. సో అలాంటి అద్భుతమైన పాటలు. డెఫినెట్గా సార్, అటువంటి మంచి పాటలు మీ సినిమాకి రావడం అనేది కూడా చాలా స్టిల్ ఇప్పటికి కూడా అవి మంచి. నాకు వారితో మంచి సాంగత్యం, పరిచయాలు ఉన్నాయి. వారొకప్పుడు ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా అడిగారు, ఏంటి ఫిలిం బైర్ ఉంది కథ ఇచ్చామంట కదా, చాలా నాళ్ళు అయిపోయింది, మరి ఏంటి అంటే, సార్ నేను సరైనది పడాల్సి మంచి కోసం చూస్తున్నాను గురుగారు, మంచి కథ వస్తాను అన్నాను. వచ్చాను, చివరికి నా సినిమాలో ఆయన లిరిక్స్ లాస్ట్ కావడం వచ్చారు, అవి చివరి అయిపోయినాయి సార్.
సార్ కొన్ని అంటే కొన్ని ఇటువంటి ఏమంటారు సందర్భాలు మనకి బాధ కలిగిస్తూ ఉంటాయి, కానీ స్థిరస్థాయిగా ఉండిపోతాయి. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు అనుకున్న శ్యామ్ సింగ్ రాయ్ ఈ సినిమా ఏదైతే ఉందో మరొక 50 సంవత్సరాల తర్వాత కూడా దానికంటే ఒక గుర్తింపు అలాగే ఉంది సార్. నాని గారికి నిజంగా చెప్పాలంటే శ్యామ్ సింగ్ రాయ్ అనేది నిజంగా ఒక మైల్ రాయి ఆయన కూడా. అదొక సినిమా, అది ఆయనే చెప్పారు, ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది. ఈ మాట మీరు అన్న మాట యాక్చువల్గా బిఫోర్ రిలీజ్ శ్యామ్ సింగ్ రాయ్ మాకు ఇంట్లో మన కృష్ణ మందిరం ఉంది, రాధాకృష్ణ మందిరం. సో మా ఇంటికి దగ్గరలో ఆయన షూటింగ్కి వచ్చినప్పుడు కోయిన్సిడెంటల్గా కలిసాం. ఆయన క్యారవాన్ నుంచి దిగుతున్నారు, నేను వాకింగ్ చేస్తున్నాను ఎదురుగా పార్క్లో. హలో నాన్నగారు అంటే షాక్, ఏది మీరు ఇక్కడ ఏంటి అంటే మీరు ఇక్కడ ఏంటి అన్నమాట. నేను షూటింగ్కి వచ్చానన్నారు ఆయన. అంటే సుందరానికి మా ఇంటి దగ్గరలోనే షూటింగ్ అయింది. సో మా ఇల్లు ఇక్కడే అండి, ఇంకా రండి క్యారవాన్లో రండి అని పిలిచారు. నెక్స్ట్ ఏంటి ఏం రాస్తున్నారు కదా అని కాసేపు చిట్ చాట్ అయింది, కాఫీ తెప్పించారు. అప్పుడు నేను అన్నా నెక్స్ట్ వీక్ ఇక్కడే ఉంటారా అంటే 10 days 15 days ఇక్కడే ఉంటాను షూటింగ్లో అన్నాడు. మా ఇంట్లో పూజ ఉంది, ఫ్రీ ఉంటే రండి అన్న క్యాజువల్గా. అంటే నేను అసిస్టెంట్ని పిలిచి సార్ అడ్రస్ తీసుకొని లొకేషన్ మనం వెళ్తున్నాం అన్నారు. ఇంకా ఆయన అన్నారు కదా రావచ్చామని. ఆ రోజు కృష్ణాష్టమి రోజు ఫోన్ చేశాను పొద్దునే, చూస్తే లంచ్ బ్రేక్లో వస్తానన్నారు. సరే వస్తాను, మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఉన్నది, మంచి ఆ రోజు చాలామంది వచ్చినారు మా ఇంటికి, 100-150 మంది వచ్చినారు భక్తులు. వాళ్ళు చాలామంది వెయిట్ చేశారు, వస్తారు సార్. అక్కడ వారికి షూటింగ్ షెడ్యూల్లో టైట్గా ఉండి కుదరలేదు, టైం రాలేని పరిస్థితి ఏర్పడింది. అందరు మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. నాకు మాత్రం నమ్మకం ఉంది, ఆయన ఎందుకు వస్తానంటే వస్తానన్నారు. మరి మళ్ళీ పదే ఫోన్ చేసి విచ్చికించడం బాగుండదని నేను వదిలేసా. మీరు నమ్మరండి, 5:45కి నాకు కాల్ వచ్చింది ఈవినింగ్. కాసేపట్లో ప్యాకప్ అవుతుంది షూటింగ్, సో ఇప్పుడు రావచ్చా? తప్పకుండా రండి. అప్పటికి ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోయారు. లక్కీగా మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మా సిస్టర్స్, మా బ్రదర్, మా మిసెస్, మా అబ్బాయి, 10 మంది ఉన్నాం. మేము అప్పటికే ఆలోచన ఉంటుంది కదా, నాన్నగారికి ఫ్యాన్ గారి వాళ్ళు ఎవరు, ప్రతి ఇంట్లో నాన్నగారికి ఫ్యాన్స్ ఉంటారు. సో ఎస్ చెప్పిన టైం టప్పని వచ్చారు, వితౌట్ ఎనీ పీపుల్. లైట్ ఒక అసిస్టెంట్ ఉన్నారు, ఆయన వచ్చేసాడు. మేము అనుకున్నాం హీరో ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అంటే దేవుడి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు అనుకున్నాం. మీరు నమ్మరండి, అక్షరాల 1 hour ఉన్నారు మా ఇంట్లో. హాయిగా ఇంట్లో మనుషులా కలిసిపోయి చక్కగా అందరితో ఫోటోలు దిగి. అయితే అప్పుడు చనువేరు పడిపోయింది ఇంకా మా ఇంట్లో వాళ్ళకి. మాకైతే ఇంకా ఆయనతో ఎలాగుండి. మా బ్రదర్ వచ్చి అన్నారు, నాన్నగారు మావాడు చాలా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యాడు, చాలా తిరిగాడు, చాలామందిని మోసాడు. పూరి జగన్నాథ్, చక్రి, ఇలా చాలామంది ఇంట్రడ్యూస్ చేశాడు ఇండస్ట్రీకి, చాలామందికి సపోర్ట్ చేశాడు. ఎవ్వరు ఏం హెల్ప్ చేయలేదు తనకి. పెద్దవాళ్ళలో ఒక ఆవేదన ఉంటుంది, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు. సడన్గా మా అన్నయ్య బస్ట్ అయిపోయాడు నాన్నగారి ముందు. నేనేంటి అన్నయ్య నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే నాన్నగారు కలిగించుకొని, లేదులేండి థ్యాంక్స్ చెప్తున్నాడు మా అన్నయ్య. థ్యాంక్స్ చెప్పాల్సింది మీరు గారు, థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చాడు నాకు నాని అనే నా క్యారెక్టర్. నా లైఫ్లో, నా కెరీర్లో బిఫోర్ శ్యామ్ సింగ్ రాయ్, ఆఫ్టర్ శ్యామ్ సింగ్ రాయ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది అని. ఆయన సంస్కారానికి జోహార్లు ఈ మాట అన్నారు అని నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము సత్యదేవ్ గారికి మంచి పాత్ర ఇచ్చారు, మంచి కథ. ఇది ఏది బిఫోర్ రిలీజింగ్, ఇది సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. బిఫోర్ రిలీజింగే అసలు సినిమా కదిలంగానే మా ప్రొడ్యూసర్ గారికి అన్నారు ఇది నేషనల్ సినిమా, హిందీలో తెలిసిన సినిమా. అంతా నమ్మేశారండి. ఒక నమ్మకానికి పరాకాష్ట నాన్నగారు మీకు నా కథనే. అవును, అలా నమ్మితే కదండి వచ్చేది కథలో. అవును, ఏముందండి ఇంకా అలా బాధపడి చెప్పుకుంటే ఇంకా చాలా ఇది ఉంటుంది. మేనేజ్ చేసి రాయడం నా వల్ల కాదు. ఏదో తీసి అక్కడ ఇక్కడ చూసి కాంప్రమైజ్ చేయడమో, లేకపోతే బిల్డప్లు ఇవ్వడాలో, బుస్టప్లు చేయడమో, హీరోలకు వింజామరాలు చేయడము. నేను మామూలుగా ఒక రచయితని, నాకేం తడితే అది రాసుకుంటా. దాన్ని ఎంత రియలిస్టిక్గా, ఎంత సమాజానికి దగ్గరగా కనెక్ట్ అయ్యేలాగా నేను రాసుకుంటాను. అవును సార్, అది నా పద్ధతి. అది కనెక్ట్ అయ్యారు ఆయన నాన్నగారు. సూపర్ సార్, సూపర్ సార్. మరి ఇప్పటికి వచ్చి అలాగా మీకు కనెక్ట్ అయిన హీరోలు దొరకలేదు అని చెప్పాలి అనుకోవాలి? దొరకలేదు అనుకోవాలి. నేను ఇంకా 4 ఏళ్ళైనా సినిమా రాలేదంటే నా ప్రయత్నంలో పోయిన లేదు. నా దగ్గర 5 కథలు ఉన్నాయి, డిఫరెంట్గా కథలు ఉన్నాయి. సరిగ్గా నా చిన్న భయం ఏంటంటే ఇంత మంచి పేరు వచ్చింది. నా 15 years కెరియర్లో 2 సినిమాలకే నేను రాసింది, 2 బ్లాక్ బస్టర్స్ చరిత్రలో నిలబడిపోయేవి. అవును సార్. ఫిలిం బైర్ బిందు అది 10 setter. అవును సార్. థ్రిల్లర్ అనే జానర్ని
దానికి ఒక కథ ఉంది. అసలు అది చాలా థ్రిల్లర్ అనే జానర్స్ ని ఉంది అని తెలుగులో చూపించింది, ప్రూవ్ చేసింది ఆ సినిమా. ఫిలిం ఫేర్. అవును సార్, డెఫినెట్ గా. ఇంతకుముందు థ్రిల్లర్స్, దాని తర్వాత అన్ని థ్రిల్లర్, ఇప్పుడు వస్తున్న థ్రిల్లర్ లాంటికి ఆజ్ఞ అదే. డెఫినెట్ గా మేము మా చిన్నప్పుడు అనుకోండి సార్, మా చిన్నప్పుడు అయితే నిజంగా సినిమా టీవీలో వస్తుంటే చాలా మంది ఇప్పటికీ ఎదురుపడ్డా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు చూసాను, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు చూసాను, చాలా మంది కలిసి అవును సార్ ఇప్పటికీ వాళ్ళు పంచుకుంటుంటారు, ఆ సీన్ చెప్పుకుంటుంటే హ్యాపీగా ఉంటుంది. నాకు మా డైరెక్టర్కి అంతకన్నా ఏం కావాలి అంటే, తర్వాత లేదని కాదు, లైఫ్ ఉంటుంది, అవును సార్ రావాలి కూడా, బట్ ఆ మెమరీస్ ఉండిపోయాయి. కానీ మళ్ళీ అలాంటి సినిమా రాలేదు కదా సార్. రాలేదు అసలు అరవింద్ లాంటి సినిమా, థ్రిల్లర్ బై అరవింద్ లాంటి సినిమా అసలు మళ్ళీ రాలా. పెద్దవంశీ గారు నాకు ఒక ఫంక్షన్లో పరిచయం అయ్యారు. చక్రి, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి నేనే ఇంట్రడ్యూస్ చేసిన ఇండస్ట్రీకి. తన మ్యారేజ్లో నాకు పరిచయం అయ్యాడు వంశీ గారు, పెద్దవంశీ గారు. ఓకే సార్. నాకు అంటే ఆయన వీరాభిమాని, నేను ఆయనకి ఎవరు అభిమానులు గారండి, మంచి సినిమాలు తీసిన వ్యక్తులు, మన తెలుగు సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయనకి నన్ను చక్రి పరిచయం చేసినప్పుడు ఫిలిం ఫేర్ మీద రైటర్ అని పరిచయం చేయగానే వచ్చి కగులించుకున్నాడు నన్ను, మా డైరెక్టర్ శేఖర్ సూర్ని కలుచుకొని. 37 సార్లు చూస్తాను మీ సినిమా అన్నాడు, ఎక్సైట్మెంట్. అదేంటండి అన్న అంటే, టాలీవుడ్లో తెలుగు సినిమా పరిశ్రమలో 3 థ్రిల్లర్స్ నాకు అనిపించాయి. ఒకటి అవే కళ్ళు కృష్ణ గారిది, అమ్మో, రెండోది అన్వేషణ ఆయన సినిమా, వారి సినిమా, మూడోది అరవింద్. కోయిన్సిడెంటల్ అన్నీ ఏతో వచ్చాయి. సో ఆయన ఆ సినిమాలతో పోల్చి చాలా బాగా నచ్చింది నాకు, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. చాలా అండి, అంత పెద్ద డైరెక్టర్ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అసలు చాలా అంటే చాలా సూపర్ సార్. అది యాక్చువల్గా సార్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నది ఏంటంటే సార్, రైటర్లకి అంటే ఇప్పుడు సినిమా మీరు దాదాపు మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా 30+ మీ దగ్గర స్టోరీస్, 25+ స్టోరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న సినిమాల్లో ఎలా అంటే సార్, ఒక ప్రొడ్యూసర్ దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నప్పుడు, నాకు హీరో ఇలా కావాలి, నాకు స్టోరీ ఇలా కావాలి అని చెప్పని అంటారు. నాకు స్టోరీ అసలు మంచి హిట్ ఇవ్వాలి నాకు అని చెప్పని అంటారు. కానీ ఒక రైటర్కి ఇచ్చేటప్పుడు ఒక రెమ్యునరేషన్ కానీ, ఆయనకి ఇచ్చే బడ్జెట్ కానీ, ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకని చిన్న చూపు చూస్తారు అంటే, నేను పర్సనల్గా కొన్ని చూశాను. అంటే కొంతమంది అండవలో కూడా నేను వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా, ఒక రైటర్ దగ్గర ఏంటంటే ఉన్న టాలెంట్ని, కథని తీసుకునేది ఫస్ట్ మొదలయ్యేది, బీజం అనేది మొదలయ్యేది అక్కడ, విత్తనం అనేది అక్కడి నుంచే మొదలవుతూ ఉంటుంది. కానీ దానికే కొంచెం ఎందుకు చిన్న చూపు ఉంటుంది అక్కడ అన్నట్టుగా నాకు అనిపించి, అది నిజమే కాదా అంటే మీ 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 వర్షంలో చెప్పారు సార్. నిజమంటే ఇంతకుముందు లేదండి, మనకు సినిమా పరిశ్రమలో అందరూ సమానమే. ముఖ్యంగా రచయితలకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు. అసలు రచయిత ఇంటికి ఉదయం 6:30-7 మధ్యలో కారు వెళ్ళిపోయేది. సార్ వేసారా, రెడీ అవుతున్నారా, కారు డ్రైవర్ వెయిట్ చేసేవాడు. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ పికప్ చేసుకోమని చెప్పేది రైటర్ని. డిస్కషన్ కావచ్చు, షూటింగ్కి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. ఒక కథా రచయితని, ఒక పాటల రచయితని ఎంతో గౌరవించేవాళ్ళు. అంటే అప్పుడు విషయం ఉంది, ఇప్పుడు విషయం ఉంది, విషయాలేం తగ్గల. వాళ్ళు రచయితని చూసే విధానం మారింది, ప్రొడ్యూసర్స్. అది వాళ్ళని నేను తప్పు పట్టట్లా, వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి రెడీమేడ్. అవును సార్, ఏదో చేసేస్తారు. మాకు ఒక టీం, వాళ్ళు అది దర్శకుడికి వదిలేస్తే పోలా, అది దర్శకుడు హెడేక్, డబ్బులు పెడుతుంది, మనం తీసుకెళ్ళేది లేట్ చేసే డైరెక్టర్ కదా, ఆ డైరెక్టర్ చూసుకుంటాడు అని అనుకో. ఆ డైరెక్టర్ కథ ఓన్ అయితే అది వేరే, అప్పుడు రచయిత అనేవాడు కనపడ్డా అక్కడ, వస్తే వచ్చి కూర్చొని డైలాగులు రాయడము, డిస్కషన్ రావడం, వెళ్ళిపోతుంది. ఆ దర్శకుడి కథ కానప్పుడు నాలాంటి వాడికి అవకాశం వస్తే ఇంపార్టెన్స్ ఉన్నాయి అనుకుంటే ఉందే, లేదంటే లేదండి. వాళ్ళకి ఆ దర్శకుడి క్యారెక్టర్ని బట్టి, ఆ దర్శకుడి యొక్క పరిపక్వతను బట్టి, ఒక వ్యక్తి మేధస్సుని మనం తీసుకుంటున్నాము అంటే అతనికి ఎంత విలువ ఇవ్వాలి, అతనికి ఎంత రెమ్యునరేషన్ ఇప్పించాలి, ఆ బాధ్యత దర్శకుడిది. ఎందుకంటే ప్రొడ్యూసర్ దర్శకుడిని నమ్మాడు కదా, ప్రొడ్యూసర్ని 100% తప్పు చెప్పట్లేము. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్. సో డైరెక్టర్ షుడ్ రెస్పెక్ట్ రైటర్స్. సో ఇలా ఇంకా హీరో ఏముందండి, హీరో వర్షిప్ ఫీల్డ్ ఇది. అదేవిధంగా హీరోలకి ఏంటి, డైరెక్టర్ సక్సెస్ ఉన్నవాడు ఉంటే చాలు, అతను ఏం చెప్తే మాకు వేదవాక్కు. అందరు అలా ఉండరు, బట్ ఒక 70-80% పీపుల్ ఆర్ లైక్ దట్. ఎస్, మాకెందుకండి, మాకు ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తే మాకు అది వేదం, తీసేది చూపించేది ఆయన కదా, గతంలో హిట్ ఉంది అంతే. సో ఇలా చూస్తున్నారు. అంతేగాని
ఎంత ఫ్రెష్గా ఉంది కదా, ఎంత జనంలోకి వెళ్తుంది, నేను ఇంకా కొత్తగా ఎలా కనపడతాను, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా లేదా, ఈ బేరేజ్ వేసుకోవట్లా. అది వేసుకుంటే నానిగారు శ్యామ్ సింగ్ రాయ్ వచ్చినట్టుగా ఎంతోమంది మంచి మంచి హీరోలు ఉన్నారు, మంచి మంచి కథలు చూస్ చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు దానికి కథలు చూస్ చేసుకోవడం హీరోలే ఉండక్కల్లా, మంచి ఆర్టిస్ట్ ఉంటే చాలు, మంచి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ ఉంటే చాలు, బాగా తీసి డైరెక్టర్ ఉంటే చాలు, ఆ వేసిన వాడే గొప్ప హీరో అవుతాడు. ఓ సూపర్ సార్. మీరు ఉదాహరణకి కంచెరపాలెం. అవును సార్. నేను సినిమా చూస్తూ అసలు ఎక్కడున్నాను నేను, అసలు నాకు సిగ్గుపడ్డాను. నేనేదో రచయిత అని అనుకుంటుంటా. అక్కడికి వెళ్ళాక నేను కూర్చుని నాకు అసలు ఒక పాత్ర అనేది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తేలుతుందో అనేది ఒక మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్. అసలు నిజంగా సార్ అది. సో నా దృష్టిలో హీరో కథ. సో ఏ సినిమాకైనా కూడా నిజమైన హీరో కథ అండి. హీరో లేకుండా కథ సినిమా ఆడుతుందా అని అనను నేను. హీరో ఉంటుంది, హీరో ఒక్కొక్క మ్యానరిజం ఉంటుంది, ఆ హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, దానికి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళగల సత్తా ఉంటుంది, ఆ కలెక్షన్స్ తీసుకొచ్చే కెపాసిటీ హీరోకి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవి ఎవ్వరు దాన్ని తీసేయలేరు. వాటితో పాటు మంచి కథ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మీరు విన్న కథలు అంటే ఈ కెరప్ కంచెరపాలెం కాకుండా ఈ మధ్యకాలంలో ఒక మంచి కథ చూసాం విన్నా అన్న సందర్భం ఏమైనా ఉందో? అంటే నేను ఇంతకుముందు తెగ చూసేవాడినండి సినిమాలు ఒకప్పుడు. ఈ 2-3 ఏళ్ళ సినిమా చూడాలంటే భయం వేస్తుంది. నాకేంటంటే ఒక సినిమా చూశాక బాగుంటే చాలా హ్యాపీగా ఉంటాను నేను. సినిమా బాగుంటే, సినిమా కథలో వీక్ ఉన్నా బాగాలేకపోయినా ఒక 2-3 రోజులు నాకు నిద్రపట్టదు అంటే నాకు డిస్టర్బ్ అయిపోతాను నేను. ఎందుకు ఇలా చేశాడు ఆయన, ఎంతమంది శ్రమ, ఎంతమంది ఇంత డబ్బు, ఇంత సమయం వృధా అయిపోయింది, కాస్త శ్రద్ధ తీసుకోవచ్చు కదా డైరెక్టరు ఆ రైటరు అని ఒక చిన్న వేదన గురవుతుంది, మనోవేదన. అది నా బలమో బలహీనత నాకు తెలియదు. సినిమాకి వెళ్ళడం ఎందుకు, బాధపడడం ఎందుకు అని నన్ను నేను డిసైడ్ చేసుకొని సినిమాలు వెళ్ళడం తగ్గించే థియేటర్లో. నాకు ఇప్పటికీ కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఒకప్పుడు ఐఎంఎక్స్కి 8:45 షోకి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు చూసిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తూ, భయ్యా ఏంటి మధ్య కనపట్లేదు మీరు, వచ్చి ఏడవాలని ఏం చేయాలి చెప్పు. అక్కడ హృదయాన్ని అసలు ఎగ్జైట్ అయ్యే సినిమాలు రావట్లే, బాధ పెట్టచ్చు కన్నా ఏదో బాగుంది అనుకుంటే ఓటీటీలో మనం చూసాం ఒకటి 30 అని చెప్పి 30 సంవత్సరాల 30+ ఏదో వచ్చింది అది సినిమా ఈటీవీ విన్లో. అవును సార్, చాలా చాలా బాగుంది అది. అంటే 30 మార్కుల్లో వస్తుంది చూడండి. చాలా కొత్తగా ఉంది, వెరైటీగా, చిన్న పాయింట్ అది, చాలా బాగుంది. అనగనగా అవుట్ చేశారు, బాగుంది. సో ఇలా రియలిస్టిక్గా ఉన్నాయి కథలు. నేను బేసికల్గా రియలిస్టిక్తో పాటు కమర్షియాలిటీ కూడా ఇష్టపడతా. జనంలోకి వెళ్ళేది కమర్షియాలిటీ మాటున మూస చూపించకూడదు. చెప్పిందే చెప్పి అదే 100 మందిని కొడతాడు, అదే 1000 మందిని కొడతాడు. ఎందుకు కొట్టాలి? మారారా? ఆడియన్స్ ఎప్పుడు మారిపోయారు. ఆడియన్స్ ఎప్పుడు వెంటనే ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు 70,000 మంది పోతున్నాయి, 1 డేలో 2 రోజుల్లో పోతున్నాయి. వాళ్ళు ఎప్పుడూ మారిపోయారు. వాళ్ళు ఇంకా కోవిడ్లో మంచి మంచి సినిమాలు, అద్భుతమైన సినిమాలు చూసేసి, ఇంగ్లీష్ సినిమాలు చూసి ఫ్యామిలీస్, లేడీస్ మారిపోయారు ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో కూడా లేడీస్ క్రైమ్ స్టోరీస్ చూస్తున్నారు, థ్రిల్లర్లు చూస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థ్రిల్లర్ చూసేవాళ్ళు కాదు. లేడీస్ రారండి, ఫ్యామిలీస్ రారండి అని చెప్పేవాళ్ళు కొంతమంది పాత ప్రొడ్యూసర్లు. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా సినిమా కావాలి, ఆ 2 అవర్స్ కొత్తగా కనపడాలి, ఇంట్రెస్టింగ్గా, ఇన్నోవేటివ్గా కనపడాలి. నువ్వు వెళ్ళి 200 మందిని 200 ఫీట్లకి ఎగిరి దూకి కొడితే మాస్, ఒక స్టాండర్డ్స్ లేని మాస్ క్రౌడ్ అది ఇష్టపడతారేమో, అందరు ఇష్టపడరు. ఓకే సార్. సార్ మీరు చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. మనం వింటేజ్ అంటే మా చిన్నతనంలో మీరు ఎవరైనా ఉన్నప్పుడు వచ్చిన సినిమాలు కానీ, నేను ఇప్పుడు కూడా రచయితకి సరదాగా నేను సరదాగా అన్నాను, మీరు ఎలా అన్నారు, రచయితకి వయసుతో సంబంధం లేదు. మొన్న నా బర్త్డే రోజు కూడా అదే చెప్పాను. సో చెప్పొచ్చేది ఏంటంటే, అలా ఉండకపోతే మేము అవుట్డేట్ అయిపోతాం ఖచ్చితంగా. సో ఇప్పుడు నేను 18 ఏళ్ల కుర్రాడు అమ్మాయికి అబ్బాయికి వాళ్ళు ఇష్టపడేలా కథ చెప్తా. నాకు 100 మంది 18 years 25 years లోపల పిల్లలు యంగ్స్టర్స్ని కూర్చోబెట్టమనండి, అందులో 10 మంది లేచి వెళ్ళా నేను ఇండస్ట్రీ వదిలేసి రాజీనామా చేసి వెళ్ళిపోతా. నాకు అలాంటి కథలు ఉన్నాయి నా దగ్గర. నా మైండ్ అక్కడ ఫిక్స్ అవుతుంది. అలా ఉంటాను నేను ఎప్పుడు కూడా. వయసు సంబంధం లేదు, రచయిత మనసుతో రాస్తాడు అంతే సార్. డెఫినెట్గా నేను మాటను వెనక్కి తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ.
సార్ యాక్చువల్గా మనం రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, కృష్ణ గారి, చిరంజీవి గారి, ఇలా పెద్ద పెద్ద సినిమాలు అప్పట్లో వచ్చిన సినిమాలు, డైరెక్టర్లు కానీ రచయితలు కానీ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్ ఎలా అంటే కథ గురించి మాట్లాడుకున్నారు, ప్రత్యేకంగా పాత్రల గురించి, అసలు ఈ భలే నడిపించారు కదా, భలే వచ్చింది ఈ పాత్ర అని చెప్పని మాట్లాడుకున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో మ్యాక్సిమం ఎలా అంటే సార్, స్టోరీ గురించి మాట్లాడుకోవడం పక్కన పెడితే కలెక్షన్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఎంత బడ్జెట్ అయింది, ఆ సినిమా అంత బడ్జెట్ అయింది, దీనికి ఎంత పెట్టారంట, దానికి ఎంత పెట్టారు, మా హీరో ఎంత, మీ హీరో ఎంత అని ఈ వర్షన్లోకి వచ్చేస్తున్నారు. అంటే దీన్ని చేంజ్ చేసి అంటే కొన్ని మీరు అన్నట్టుగా మధ్యలో వస్తున్న కొన్ని సినిమాలు మీరు రీసెంట్గా చెప్పారు, అనగనగా కానీ లేదా ఇట్లా కొన్ని సినిమాలు చెప్పారు, మంచి సినిమాలు వస్తున్నాయి, రావట్లేదు అనట్లేదు నేను. వాటి స్టోరీలు మాట్లాడుకునే సంఖ్య తగ్గింది, మాట్లాడుకునే సంఖ్య తగ్గింది. ఎందుకని అంటే పెద్ద తెర మీద అటువంటి మాట్లాడుకునే విధంగా, కథను గురించి మాట్లాడుకునే విధంగా మళ్ళీ సినిమాలు ఎందుకని తగ్గుతున్నాయని చెప్పాను. దానికి అదేనండి, ఇప్పుడు ప్రతిదీ ఒక టీం వర్క్ అండి. సినిమా అనేది టీం వర్క్. ముందే నాకు ఎలాంటి సినిమా కావాలి, ఇప్పుడు నీకు ఒక 1000 గజాలు 2000 గజాలు స్థలం ఉందనుకోండి, ఆ స్థలం ఉంది కదా ఏదో ఒకటి కట్టేస్తారు మీరు. ఆ స్థలంలో హాస్పిటల్ కట్టాలా, అపార్ట్మెంట్ కట్టాలా, గుడి కట్టాలా, నీ ఆలోచన అంటే ఒకటి ఉంటుంది. ఇల్లు కట్టాలా, అపార్ట్మెంట్ కట్టాలా, ఇండివిజువల్ హౌస్ కట్టాలా, ఒక మంచి ఫిక్స్ అవుతారు. దానికి సంబంధించిన టెక్నీషియన్స్, ఆ ఇంజనీర్లు. హాస్పిటల్ కట్టేవాడైతే ఇంకో విధంగా ఉంటుంది, అపార్ట్మెంట్ కట్టేవాడితో మనం ఇండివిజువల్ హౌస్ కట్టాం కదా, ఇండివిజువల్ కట్టేవాడితో అపార్ట్మెంట్ కట్టించాం కదా. దాని స్టాండర్డ్స్ ఉన్న టెక్నీషియన్స్ని మనం పెట్టుకుంటాం. అలాగా మన సినిమా ఏంటి, 3 కోట్ల సినిమానా, 30 కోట్ల సినిమానా, 300 కోట్ల సినిమానా, దాని తగ్గ టెక్నీషియన్స్ ఎవరు అని బేరేజ్ వేసుకొని దాని తగ్గట్టుగా మనం ఒక ప్రీ ప్రొడక్షన్ పెట్టుకుంటే, ఆన్ ప్రొడక్షన్ 2 నెలల్లో 3 నెలల్లో అయిపోతుంది. ఆన్ ప్రొడక్షన్ ఎవరు కూడా 6 నెలలు సంవత్సరం ఆన్ ప్రొడక్షన్ చేయరు. మహా అంటే 100 రోజులు, 150 రోజులు. దానికి ముందు 150 రోజులను వర్క్ చేయి, 100 రోజులను వర్క్ చేయి. ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసుకో, నీకు కావాల్సిన పిలిపించు, కథలు వినండి, నీకు ఇలా అనుకుంటున్నానంటే నాకు ఇలాంటి కథ కావాలి, మీ దగ్గర ఉందా లేదా, ఓకే మీ దగ్గర ఎలాంటివి ఉన్నాయి, వచ్చాడు వాడు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, మీరు 2 అవర్స్ అపాయింట్మెంట్ ఇవ్వండి రైటర్కి, బాబు నీ దగ్గర ఏమున్నాయి చెప్పండి, నా దగ్గర ఎలా ఉన్నాయి 4 చెప్తాడు, అందులో నాకు కావాల్సింది ఇది. అప్పుడు వాడు 4 చెప్పాడు అనుకో, 2 గంటల్లో, పోనీ 2 చెప్పాడు అనుకో, 2 గంటల్లో వాడి దగ్గర లేదంటే పంపించేసాడు. ఇంకో ఉందంటే లాక్ చేసుకోండి, ఇప్పుడు కాకపోయినా ఇంకోసారి తీసేయడానికి పనికి వస్తాడు వాడు. ఇంకో 6 నెలల తర్వాత ఇంకో సంవత్సరం ఇంకో సినిమా తీయచ్చు. అలా రచయితని లాక్ చేసుకో, కథను లాక్ చేసుకో. ఒక బిజినెస్ లాగా టైం పాస్ అయిపోయింది. నాకు అనకూడదు కానీ ఒక పెద్ద సంస్థ వాళ్ళు రమ్మన్నారు, కథ చెప్పమన్నారు. సో కథ చెప్పేశా. తర్వాత వాళ్ళు ఆ కథ బాగుంది బాగాలేదు నాకేం చెప్పాల. ఒక నెల రోజుల తర్వాత నేనే వాళ్ళకి గుర్చేయడం నా బాధ్యత రచయిత. అవసరం నా వాళ్ళ ఎంత అవసరం ఉందో అంతకన్నా ఎక్కువ అవసరం నాది కూడా. గుర్చేద్దాం అని మెసేజ్ పెడితే, మీరు కథ చెప్పారు కదా, అది నేనేం చెప్పలే కదా మీకు, ఇంకేదైనా చెప్తారా, నేను మళ్ళా స్లాట్ ఇస్తాను మీకు, స్లాట్ ఇస్తాను, మీరు వచ్చి కథ చెప్పండి. అంటే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి 2 సినిమాలు ఇండస్ట్రీలో నిలబడిపోయే చిత్రాలు ఇచ్చిన నాకే ఈ పరిస్థితి ఉంటే, కథలు పట్టుకొని తిరిగేవాడిని ఎవడు దిగుతారు, చూడడం కూడా చూడేవాడు. ఇది నేను ఎవరిని క్రిస్టేజ్ చేయట్లా. దయచేసి పద్ధతులు మార్చుకోండి మీకోసం. రేపు పొద్దున ఆ బ్లాక్ బస్టర్ సినిమా మీకు పడింది అనుకోండి, ఓ 50 కోట్లు 100 కోట్లు 200 కోట్లు మీ అకౌంట్లో పడతాయి, నా అకౌంట్లో పడదు. ఏమిటి 25 అన్నాను అనుకో, 10 ఇస్తే ఎక్కువ, 10 ఇచ్చేయి పంపించు, ఆ తర్వాత నాకు రూపాయి రాదు మీ నుంచి. అర్థమైందా? మీకు నష్టం వస్తే నా కథ వల్ల నష్టం రాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రొడ్యూసర్కి నష్టం వస్తే ఈ కథ కొన్నాను నష్టపోయానని చెప్పమనండి, కథ వల్ల రాదు. కథకు నువ్వు ఏమిచ్చావని, కథ భూమి లాంటిదండి, భూమిని నమ్ముకున్నాడు ఎవ్వడు చెడిపోడు. ఈ కథ ఇక్కడ నష్టపోయింది అనుకో, ఇదే కథ రేపు పొద్దున ఇంకో స్టేట్లో తీయండి, తమిళ్లో హిట్ కావచ్చు, హిందీలో హిట్ కావచ్చు. నీ కథ నమ్మబట్టే కదా తీసుకున్నావు. చూపించే విధానంలో ఉంటుంది. చూపించే విధానంలో ఉంటుంది.
మేము ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా, టాపిక్ వచ్చింది కాబట్టి. నేను ఆదిత్య మ్యూజిక్ సంస్థకి నేను చీఫ్ మేనేజర్గా ఉన్నప్పుడు, సీనియర్ మేనేజర్గా ఉన్నప్పుడు, వాళ్ళకి ప్రొడక్షన్లోకి వద్దామనే ఉద్దేశంతో ఉన్నప్పుడు చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు. పెద్ద అమౌంట్స్ పెట్టుకొని సినిమా చేద్దాం అనుకుంటే, నాకు అంతకన్నా నేను పనిచేస్తున్న సంస్థలో ఒక క్రియేటివ్ హెడ్గా కథలోకి చేసే పొజిషన్లో ఉన్నానని 30-40 కథలు విన్నా నేను. బా, మోర్ దెన్ దట్ 40-50 కథలు విన్నా. బీయింగ్ ఏ రైటర్ వేరే వాళ్ళ కథలు విన్నా. ఇంకా గొప్పగా ఏదో ఒకటారో అనిపించింది, బాగానే గొప్ప తీసేంతగా అనిపించలేదు. అప్పుడు మా వాళ్ళే రికమెండ్ చేశారు, మా మేనేజ్మెంటే. గుజరాత్లో ఒక సినిమా ఉందండి, 2 crores సినిమా తీశారు, ఆ సినిమా ఒకసారి చూడండి అన్నారు. నేను ఒక పెద్ద ఆయన కలిసి, ఒక చాలా సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్, ఆయన పేరు చెప్పడం భావ్యం కాదు, ఆయన నేను కలిసి ఆ సినిమా చూసాం. 4 సీట్ల అవతల ఆయన కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాం. హార్డ్లీ 3-4 చూసాం. అంటే మెయిన్ పర్సన్ మేము ఇద్దరమే. కంపెనీ తరఫు నుంచి డబ్బులు పెట్టి ఇచ్చే క్రియేటివ్ హెడ్గా నేను, ఆ బాధ్యతలు తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తిగా ఆయన. చూసాము. సినిమా అయిపోయేటప్పటికి కచ్చిఫుల్తో తుడుచుకుంటున్నాం ఇద్దరం. గుండెలు బరువెక్కిపోయి, ఇద్దరు మనస్థితి ఒకటే. అద్భుతమైన సినిమా, చాలా అద్భుతంగా తీసాడు ఆ డైరెక్టర్. బడ్జెట్ 2 కోట్లు, గుజరాత్ సినిమా. ఇక్కడ తెలుగులో అదే సినిమా తీస్తే దానికి నానా యాగి చేసి, మసిపూసి మారేడికాయలు చేసేసి, ఈ హీరో ఆ హీరో, 50 మంది ప్యాడింగులు. ఎవరికి కావాలండి నీ ప్యాడింగ్లు? ఒక 30 seconds, 1 minute, 2 minutes వచ్చిపోయే సీన్లు ఉంటాయి అవి. ఆ సీన్లకి అక్కడ నుంచి శరత్ బాబుని పట్టుకొచ్చారు. అయిపోయింది, శరత్ బాబు రేపు లేడు, ఇండస్ట్రీ అయిపోయింది, ఇండస్ట్రీ మర్చిపోయింది, ఆయన తీసుకొచ్చి పెట్టాలా నువ్వు? నేను తప్పు పట్టట్లా. కమిట్మెంట్ నాది అన్నది రావాలి. బాధ్యత తీసుకుంటే ఇది నేను ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతాను. అది లేదు. ఆ సినిమా 15-18 కోట్లు పెట్టేశారు. సినిమా డిజాస్టర్ సినిమా. ఆ సినిమా టైంలో నేను నేర్చుకున్నా, ప్రపంచం చాలు, కంచిగరుడు సేవలొద్దు, నా గురించి నేను చూసుకుంటాను, నా దగ్గర కథలు ఉన్నాయి అని చెప్పేసి అదే ఆఫీస్లో అందరూ షూటింగ్కి వెళ్ళిపోతే నేను షూటింగ్కి వెళ్ళేవాడిని కాదు. నాకు విషయం తెలిసిపోయింది. అక్కడ రాహుల్ సాంకృత్య నా దగ్గరికి వచ్చేవాడు, రాబోయ్య ఇదే ఆఫీస్ మనది, కూర్చొని డిస్కస్ చేసుకుందాం. అక్కడే కాఫీ టీలు వేపించుకొని అక్కడే కూర్చొని అక్కడే శ్యామ్ సింగ్ రాయ్ స్టోరీ రాశాను. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాను నేను. సో చెప్పొచ్చేది ఏంటంటే ప్యూరిటీ, నేను కమిట్మెంట్, నమ్మకం మన అనుకొని చేస్తాను. నా ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు అలా అనుకుంటే, అవును సార్, అనుకునేవాళ్ళు లేరు అనట్లేదు, ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళని నువ్వు చేర్చుకో. ప్రొడ్యూసర్ ఎవరు కమిట్మెంట్కి చేస్తారు తెలుసుకో, వేగుల్లో పెట్టు. బయట 10 మంది వెనక వాడు ఎలా చేస్తాడు కనుక్కో, చెప్పు. బాగా చేసి ఇంతమంది సినిమాలు చేసాడు, తెచ్చేసుకున్న తర్వాత ఎవరినో తిట్టి ప్రయోజనం లేదు. మా డైరెక్టర్ ముంచాడని, ప్రొడ్యూసర్ అని, మా ప్రొడ్యూసర్ నాకు కరెక్ట్ ఏమి ఇవ్వలేదని ఈడు చెప్పుకొని ఒకరికొకరు దుమ్మేసుకొని, నీ ఇంట్లో నువ్వు తెచ్చి దుమ్మేసుకో. అదంతా నీళ్ళే అది. అవును సార్. 4 డిఫరెంట్ వ్యక్తులు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు తండ్రి తల్లి ఉన్న ఒక కుటుంబమే. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక రైటర్, ఒక హీరో, ఒకటే కుటుంబం. నేనేదో నీతులు చెప్పట్లే సార్. చూసి చాలా జాగ్రత్తగా నా క్యారెక్టర్ పోకూడదు అని నేను ఆధ్యాత్మికంగా అలవర్చుకొని ప్రశాంతంగా నా జీవితం గడుపుతూ, నాకు ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళే దేవుళ్ళు, మిగతా వాళ్ళు దెయ్యాలు అనట్లేదు. వాళ్ళకే నా సెల్యూట్. నన్ను నమ్మిన నాని గారి లాంటి మహానుభావుల కోసం ఎదురు చూస్తున్నా. ఇలా నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సూపర్ సార్, మీరు నాలో చెప్పేలా చేయించారు, అన్నీ ఓపెన్ చేస్తున్నారు. డెఫినెట్గా సార్, తప్పకుండా సార్. సార్ మీరు అంటుండంటే, మీ కథని ఒక డైరెక్టర్ ఒకలే నమ్మితే కాదు సార్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, కెమెరా డిపార్ట్మెంట్ కూడా, కెమెరామ్యాన్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు నమ్మాలంటే, వాళ్ళు కథగా ఏముందో తెలుసుకొని వర్క్ చేస్తే ప్యూరిటీ, క్లారిటీ వస్తుంది సార్. ఇప్పుడు ఉదాహరణకి మా శ్యామ్ సింగ్ రాయ్, మిక్కీ జే మేయర్ గారు, ఆయన కథను నమ్మాడు. నేను ఊహించినట్టుగా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను ముట్టిగానే మాట్లాడలా, నాకు నరనరని తెలుసు సంగీతం ఫీల్డ్లో. సంగీతం నేర్చుకున్నా, నాకు తెలియని విద్వాంసులు లేరు, సంగీతాన్ని తెలియని మ్యూజిషియన్స్, సింగర్స్ లేరు. నేను ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేస్తే నా అంచనాలు తారుమారయ్యాయి. కారణం ఏంటంటే అతను కథను నమ్మాడు, కథ అతన్ని ఎంచుకుంది. సింగిల్ వర్డ్లో అలాగా కావాలి. అది డెఫినెట్గా సార్. మీరు చెప్తుంటే సార్, ఇప్పుడున్న వాళ్ళలో, ఇప్పుడున్న ఈ జనరేషన్, ఇప్పుడు జరుగుతున్న ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో,
రైటర్ గురించి మనం ప్రత్యేకంగా ఎందుకంటే మీ సమక్షంలో మాట్లాడుకుంటే కనుక నాకు తెలిసిన చిన్న చిన్న రైటర్లు కానీ లేదంటే చిన్న చిన్న నా పరిచయం నాకున్న సర్కిల్లో వాళ్ళ అండం ఏంటంటే చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు రైటింగ్. అవును, సింపుల్ అయిపోయింది. కొత్త టెక్నిక్ వచ్చింది, ఏ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. దానికి ఏంటంటే మనం కమాండ్ ఇస్తే కంటెంట్ ఇస్తే కనుక మనకు కావాల్సింది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది అవును, అని చెప్పని దాని మీద డిపెండ్ అయ్యి కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. కరెక్ట్. అటువంటి వారిని చూసినప్పుడు నాకు అనిపించింది అది చెప్తే దాన్ని నువ్వు నమ్మి ఎలాగా ఇంకొకరికి నువ్వు ఇది సజెస్ట్ చేయగలుగుతావు అని చెప్పని నాకు వచ్చింది డౌట్. వాళ్ళని అడిగినా కానీ అనవసరం అని చెప్పని అనుకున్నా. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. అంటే మీరు దాని గురించి తెలిసినా కానీ తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా కానీ సార్ ఒక టెక్నాలజీ వచ్చి కథని డిసైడ్ చేసి దానికి మనకు కావాల్సింది ఇస్తుంది అని చెప్పానంటే దాన్ని నమ్మచ్చా నమ్మకూడదా? ఒక రాంగ్ పర్సన్ మీరు క్వశ్చన్ ఇస్తారేమో. ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా నాకు టెక్నాలజీ వైపు పరిగెత్తాలి అని తపన లేదు. అండ్ బేసికల్గా నాలో నరనరన్న టెక్నాలజీని గౌరవిస్తా. ఐఎమ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ గారు. బా నేను తెలుగు శివకి ఆయనతో ట్రావెల్ చేసి ఆయనకు తెలుసో తెలియదు కానీ అప్రెంటిస్గా నేను ఇంట్లో టిఫిన్ బాక్స్ చేసుకొని ఆఫీస్కి వెళ్తానని చెప్పి నేను షూటింగ్కి వెళ్ళిపోయాను లొకేషన్కి. ఓహో అక్కడికి వెళ్ళి నా టిఫిన్ బాక్స్ తింటూ అక్కడ అబ్జర్వ్ చేసేవాడిని తెలుగు శివ, హిందీ శివ వాటికి. చాలామంది బుజ్జేడి చక్రవర్తి గారు తెలుసు, అక్కడ వర్క్ చేసిన పూరి జగన్నాథ్ వీళ్ళంతా మిత్రులంతా మేము వర్క్ చేస్తారు అక్కడ తెలుసు వాళ్ళకి నేనేంటో. అంత టెక్నాలజీ పిచ్చి నాకు. వంశీ గారు టేకింగ్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా ఇష్టం. ఇంకా గోవింద్ నిహలాని వీళ్ళంతా వాళ్ళ బాలు మహేంద్ర వీళ్ళకి పిచ్చి ఫ్యాన్ నేను. అయితే టెక్నాలజీ టెక్నికల్ వాల్యూస్ వేరు. అది టెక్నికల్ వాల్యూస్ ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్ సినిమా ఫీల్డ్లో టెక్నికల్ వాల్యూస్ ఉండాలి. కానీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక కెమెరామెన్కి లేటెస్ట్గా వచ్చిన లెన్స్ వాడడం తెలిసి ఉండాలి. కానీ ఆ లెన్స్ ఉంది కదా నేను ఎలా ఫ్రేమ్ పెట్టినా పర్లేదు అనుకుంటారు. ఓ చాలా చిన్న గీత, చాలా అది ఉంది కదా దాని పట్ల చేసుకుంటుందంటే మిషన్ అనేది ఆర్టిఫిషియల్. మిషన్కి ఎమోషన్స్ ఉండవు. అలాగే నీకు చార్జ్ పెట్టి కానీ ఇంకోటి కానీ నువ్వు అడిగింది ఇస్తుంది. అది ఏదైనా బోతు కూడా ఇవ్వచ్చు, నువ్వు కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ నీ బ్రెయినే పెట్టాలి. దాని రామాయణం గురించి అడిగితే అది అన్నీ చెప్తుంది. అందులో ఏదో ఒక నాన్సెన్స్ ఉంటుంది ఒకటి జార్జ్ పెట్టి. అదేమో మహామేధావి జ్ఞానం కాదు. అది సేకరించి దాన్ని ఫిక్స్ చేస్తే అది ఇస్తుంది అది. సో అలాగా నీకు ఒక కథ దాని గురించి చెప్పిస్తే అది అఫ్కోర్స్ అద్భుతమైన సన్నివేశాలు ట్విస్టులు ఇవ్వచ్చేమో. కానీ నీవు లోపల ఉండే రైటర్ చచ్చిపోతాడు కదా. అవును సార్. వీడిని చంపేసి అక్కడ నువ్వు ఏం చేద్దామని బాగుందామని నీలో ఇండివిజువాలిటీ పోతుంది కదా. అవును సార్. అది అందుకని నేను ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు కూడా చూడను. చాలా బాగుంటాయి ఇంగ్లీష్ సినిమాలు, కానీ చూస్తే ఆ ఇంప్రెషన్స్ నా మీద పడి నేను కొత్తగా రాయలేను, ఆలోచించలేను. అది ఒకప్పుడు పుస్తకాలు విపరీతంగా చదివేవాడిని, ఇప్పుడు పుస్తకాలు చదివి కూడా మానేశాను. ఎందుకంటే మనం సమాజంలో ఎన్నో చూస్తుంటాం నేర్చుకోవాల్సింది. మన ఎదురుగా తెలియకుండా పక్కన మీతో మాట్లాడితే ఎన్నో నేర్చుకోవచ్చు. నన్ను సమాజంలో నేర్చుకునే చాలా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి కొత్తగా. అవును సార్. ఇంకెవరో చేసింది మనం చేయడం కరెక్ట్ కాదు, ఎవరో పెట్టిన ఇన్ఫర్మేషన్ మనం సేకరించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అది కమాండ్ మనం ఇవ్వగానే ఇస్తుందంటే సేకరించింది అంతే కదా. అండ్ దానికి ఒక ఫీడ్ ఇచ్చేస్తారు, దాని ప్రకారం ఫార్మాట్ ఇస్తారు, ఫార్ములా ఇస్తారేమో. ఇలా అయితే ఇలా వచ్చి ఇలా అయితే ఏమైనా పుట్టించట్లేదు, కోడి గుడ్డు పెట్టించినట్టుగా అది మనమే చేస్తున్నాం. కోడి గుడ్డు పెడుతుంది, స్వతహాగా పడుతుంది. అవును సార్. ఆకాశంలో ఓడి పడదు. అలాగే తల్లి బిడ్డకి జన్మిస్తుంది, స్వతహాగా ఇస్తుంది. అలాగా ఒక క్రియేషన్ కాదు అది. అవును సార్. అది మ్యానిపులేషన్ అనుకోవచ్చు, ఉన్నది లేనిది ఉన్నది చూపిస్తుంది. అవును సార్. సూపర్ సార్, సూపర్. నేను వాళ్ళు అడుగుంటే కనుక తప్పలే, అది చాలా మంది దాన్ని ఫాలో అవుతున్నారు. ఐ డోంట్ సే రాంగ్ అని. కానీ ఇప్పుడు మరీ దౌర్భాగ్యం, ఒక మ్యూజిక్ కూడా కంపోజింగ్ దాని ట్యూన్ అడిగితే అది ఇచ్చేస్తుంది, లిరిక్ అది ఇచ్చేస్తుంది. నాకు నవ్వు వస్తుంది నాకు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మంచి క్వాలిటీ కంటెంట్ ఎలా వస్తుంది? అవును సార్. అంటే క్వాలిటీకి ఉన్న అక్కడ హార్ట్ టచింగ్స్ ఉండవు, ఒరిజినల్ ఉండదు. అవును సార్. అది నా అనిపిస్తుంది సార్. శ్యామ్ సింగ్ రాయ్ గురించి మాట్లాడుకుంటే సార్, అందులో ప్రతి మాట కూడా ఎలా అంటే సార్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతుంది సార్. చూసిన స్క్రీన్ మీద ఎలా అంటే అందులో లీలం అయిపోతారు అలాగా, ఆహా
అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ట్విస్టులు కూడా అదే విధంగా మీరు చూపించారు సార్. ఇప్పుడు ఆ భాషలో కానీ అక్కడ మీరు చూపించడం ఏంటంటే అది బెంగాల్ సంబంధించిన నేటివిటీకి సంబంధించిన విధంగా చూపించారు. అందులో ఆ బెంగాల్కి సంబంధించి అక్కడ ఎలా ఉండేది, వాళ్ళ వేషధారణ ఎలా ఉండేది, వాళ్ళ మాట ఎలా ఉండేది. ఆయన అందులో బెంగాల్లో కూడా మాట్లాడతారు, నాని గారు మాట్లాడుతూ. తర్వాత ఆయన చనిపోయేది, చాలా ట్విస్టులు సార్ ఇవి. అవన్నీ కూడా కలిపి ఒక మంచి ఒక ఫ్యామిలీ ప్యాక్ తయారు చేసేదాన్ని. చివరిలో నేను ఎలా అనుకున్నాను అంటే సార్, సినిమా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి చూస్తున్నప్పుడు అంతసేపు కూడా అరే ఇప్పుడు మనోడు గతంలో ఉన్న క్యారెక్టర్ మనలోడు వచ్చింది, అందులోకి వచ్చాడు. మొత్తం అదంతా కూడా ఆయనలో సేమ్. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ ఉన్నాడు ఇప్పుడు మనలో. మరి నిజంగా సాయి పల్లవి ఉన్నదా, ఉన్నదా లేదా ఉంటే ఎక్కడ ఉంటుందా అని చెప్పని ఆలోచించాం. కరెక్ట్గా మీరు అదే రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత వయసు తేడా, వాళ్ళిద్దరి మధ్య వయసు అనేది చాలా డిఫరెన్స్. మీరు అన్నట్టుగా మనం అది పీరియాడిక్ కాబట్టి వింటేజ్లో ఉన్న శ్యామ్ సింగరాయ్కి ఇప్పుడు మనోడు అయితే మనోడు అవ్వాలి అంటే అలా అడుగుతాడు. కొడుకు కాదు కదా, ఆయన పుట్టలే కదా, కొడుకు కాదు అంటే మనకు అలా కనిపిస్తుంది. అంటే మా ఆడియన్స్ చూసే పర్స్పెక్టివ్లో అక్కడ నానిగారు, ఇక్కడ నానిగారు కదా సార్, సేమ్ కదా సార్. అయితే మనోడు అవ్వాలి లేకపోతే కొడుకు అవ్వాలి, ఏంటి అసలు ఏం కలుపుతారు, ఎలా కలుస్తారు, వీళ్ళిద్దరి మధ్య బంధం ఏమిటి ఏంటి అని చెప్పి. సార్ వాళ్ళిద్దరి మధ్య శారీరకంగా కాదు, అక్కడ మానసికమైన ప్రేమ బంధం ఉంది. కథలో వెళ్తుంటే అది దిగులు పడుతుంటుంది సాయి పల్లవి. ఎందుకు దిగులు పడుతున్నావు, నేను మళ్ళీ వస్తా కదా, అదే కథ. శ్యామ్ సింగరాయ్లో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏంటంటే మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చాడు, ఇంకో జన్మ ఎత్తొచ్చాడు. అబ్బా, మళ్ళీ వస్తా అన్నాడు, ఖచ్చితంగా ఇంకో జన్మ ఎత్తైనా వచ్చాడు. నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. సినిమా పేరు చిరునవ్వులు వరమిస్తావా. ఆ సినిమాలో ఆయన వెన్నెలకంటి గారు నా ఫేవరెట్ రైటర్, చాలా గొప్ప మంచి రచయిత. ఆయన పాట రాశారు, చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి బతికొస్తాను. ఓహో, అక్కడికి అయిపోలా. చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి బతికొస్తాను, మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను. సూపర్ సార్. అందులో మొత్తం ఉంది, కంటెంట్ అంతా అందులోనే ఉంది. మరుజన్మకైనా ఇస్తానంటే ఈ క్షణం మరణిస్తాను నేను. ప్రేమకు అంతకన్నా గొప్ప నిర్వచనం ఎవరికి వెళ్తారు. అలాగే శ్యామ్ సింగరాయ్లో నేను మళ్ళా వస్తా, టెన్షన్ పడమాక, అధైర్యపడమాక, నేనున్నాను, నేను వస్తున్నా అని చెప్పి వెళ్తాడు కదండి. అవును సార్, అదే కదా. వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు? డెస్టినీ. నేను 100కు 100% పునర్జన్మను నమ్ముతానండి. పునర్జన్మని ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి పౌరుడు నమ్మాల్సిందే. నేను నమ్మను అంటే కళ్ళు మూసుకొని సూర్యుడు లేడు అనుకోవడమే. కళ్ళు మూసుకొని సూర్యుడు ఎక్కడ వచ్చాడా ఇవాళ రాలేదు అంటే కళ్ళు తెరువు, సూర్యుడు కనిపిస్తాడు. నీ ముందు శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి పునర్జన్మ తీసుకున్నవి. చూడు, అవి పుక్కిట పురాణాలు కాదు. సో నేను నమ్మిన సిద్ధాంతాన్ని జనాలకి చెప్పాలి, అది పొయిటిక్గా చెప్పాలి. అది కమర్షియల్ మూవీ అయితే అంతకన్నా మించింది లేదు. డబ్బులు వస్తాయి తీసిన వాడికి, చేసిన వాడికి. నాకు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నా సినిమా ద్వారా. సో అంతకన్నా హ్యాపీ ఉంది, అందరికీ హ్యాపీయే. అవును సార్. సో దట్ ఈజ్ మై ఫిలాసఫీ. సూపర్ సార్. సార్ ఇప్పుడు అది అంటే రియల్ స్టోరీ అనుకోవాలా లేదంటే? కాదు, మళ్ళా ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు. యాక్చువల్ శ్యామ్ సింగరాయ్ గురించి ఎవరు అడగకపోతేనే బెటర్ అనుకుంటుంటా. ఇదే ప్రాబ్లం, అవే వస్తుంటాయి. అంటే అంత న్యాచురల్ గా కొన్ని వేల మంది ఇంకా చెప్పాలంటే ఇంకా లక్షల మంది గూగుల్లో సెర్చ్ చేశారు, శ్యామ్ సింగరాయ్ అనేవాడు ఉన్నాడా, ఎప్పటివాడు, ఎవరో అంటే అనుకోవచ్చు. నాకు ఒక ఆత్మీయ మిత్రులు, సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్, ఒక పెద్ద నటుడు, గొప్ప హీరో నటుడు, గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, ఎవరో కాదు, సాయి కుమార్ గారు. వావ్. నాకు భయ్యా ఆత్మీయ మిత్రులు వారు. ఓ రోజు ఫోన్ చేశారు, సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనో 2 డేస్లోనే ఎప్పుడో ఫోన్ చేసి,
భయ్యా ఆయన ఎప్పుడు కాలం చేశారు అన్నాడు. ఎవరన్నయ్య అన్న. అదే శ్యామ్ సింగరాయ్ గారు ఎప్పుడు పోయారు అన్నాడు. అన్నయ్య ఆయన పుడితే కదా పోవడానికి, ఆయన పుట్టలేదు మరణించలేదు. అది అంటే వారిని నీ కోన్ క్రియేషనా, అదే అందరూ అనుకుంటున్నాం, సెర్చ్ చేస్తున్నాం, ఎక్కడ కనపట్లేదు ఏంటని. భలే చేసావా, చాలా అండి నాకు అప్రిషియేషన్. సూపర్ సార్, సూపర్. కొన్ని వందల సినిమాలు నటించి తనకంటూ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ పాత్రను నమ్మారు, ఆశ్చర్యపోయారు, ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు, ఆ కథను నమ్మారు. చాలు సార్, ఎందుకు 25, 50, 100 సినిమాలు చేసి 4 సినిమాలు చేసి చాలు ఇలాంటివి చాలు. నాకు 57 ఏళ్ళు 58 ఏళ్ళు మహా అంటే ఎంత ఉంటాను, ఇంకా మహా అంటే ఇండస్ట్రీలో 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటా. ఈ 5 ఏళ్ళు వాడుకోండి, తీసుకోండి, సూపర్ సార్, అద్భుతాలు ఇస్తాను నేను. నా దగ్గర చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు అసలు చూడండి, మొన్న నరసింహ అని సినిమా వచ్చింది, మహావతార్ నరసింహ. ఎవరండి హీరో చెప్పండి? టాలీవుడ్, బాలీవుడ్, వుడ్లన్నీ చెప్పండి, అందులో హీరో ఎవరు? నటించిన మహానటుడి పేరు చెప్పండి. చిన్నప్పటి నుంచి పాత్ర, అది యానిమేషన్. సినిమా బడ్జెట్ ఎంత, సంపాదిస్తుంది ఎంత, ఇంకా సంపాదిస్తున్నది. తెరవండి ఆ కళ్ళు, మీకు డబ్బే ప్రధానం అనుకుంటే మంచి మంచి కథలు ఉన్నాయి నా దగ్గరే అనే కాదు, నేను ఒక్కనే తురుమున్నాను. అట్లా మహామహులు ఉన్నారు కథలు రాసేవాళ్ళు. తీసుకోండి, కూర్చోబెట్టండి, ఒక 6 నెలలు, సంవత్సరం పాటు సిట్టింగ్ చేయండి, నెలకైనా తీస్తాను, ఏం కథలు ఉన్నాయి చెప్పండి, బాండ్ రాసుకోండి. అద్భుతమైన కంటెంట్ మన దగ్గర. ఏం తక్కువ మనకు? పౌరాణికాలు, ఇతిహాసాలు ఏదో ఊహించుకొని దేవుడి పాత్ర పెట్టి దానికి మసిపూసి మారేడుకాయలు తీస్తేనే హిట్ అవుతున్నాయే. చిన్న లైనే కదా సార్ అది. అది అద్భుతంగా తీశారు దర్శకుడు జోహార్లు. భరణి గారు చెప్పారు తపస్సు చేశాడు ఆయన అని. ఆ సినిమా చూసి కన్నీళ్ళు వచ్చాయన్నారు భరణి గారు. కరెక్ట్, అది హ్యాట్స్ ఆఫ్ టు అరవింద్ గారు అలాంటి సినిమాని మన తెలుగు వాళ్ళకి పరిచయం చేసినందుకు. సో రండి, చెయ్యండి. మహా ప్రొడ్యూసర్లు ఉన్నారు, టేస్ట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఇది పద్ధతి కాదు. ఇప్పుడు చేస్తుంది ఏదో వెళ్తున్నాం. నీకు హిట్లు రావచ్చు, ఫ్లాపులు రావచ్చు, కానీ ఆత్మానందం అంటూ ఒకటి ఉంటుంది, హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? మంచి కంటెంట్ అన్నీ రావాలి అందులో. కంటెంట్ బాగుండాలి, ప్రాజెక్ట్ జనాలకు నచ్చాలి, డబ్బులు రావాలి, కలెక్షన్స్ ఉండాలి. సూపర్ సార్. నిజంగా మీ నుంచి వెళ్ళే కొద్దీ కథలుగా చాలా విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి సార్. మీరు నిజంగా నేను చూసిన వ్యక్తుల్లో మాత్రం మీరు ఒక మహాసముద్రం సార్. చిన్నవాడిని అండి, డెఫినెట్ మహాసముద్రాలు చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లకాలంలో సార్. మాకు సార్ మహాసముద్రాలు అనుకుంటూ మహాసముద్రం ఎవరితో అనాలి? ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, వాళ్ళు మహామహులు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, వాళ్ళతో నేను ఇలా విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసనారాయణరావు గారు, ఇలాంటి మహామహులు ఉన్నారు. వాళ్ళు పెద్ద వాళ్ళు, రచయితలు తక్కువ. జంజాల గారు, వాళ్ళండి సముద్రాలు. చిన్న ఆ నదిలో నుంచి అలా చిన్న కాలువ పొలాలకు దాచుకుంటారు చూడండి, కాలువ. ఆ కాలువలో చిన్న ఈతలు కొట్టుకుంటూ ఆహా అనుకునేవాళ్ళం. డెఫినెట్గా సార్. ఖచ్చితంగా మళ్ళీ మీరు మంచి సినిమాతో మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇస్తే మళ్ళీ ఇప్పుడున్న ఆడియన్స్కి శ్యామ్ సింగరాయి ఒక రేంజ్ ఉంటే దాన్ని డబల్ చేసే విధంగా ఉన్నాయి అలాంటి కాన్సెప్ట్స్. నేను యాక్చువల్గా చేసి పెట్టుకున్నా. మొన్న మధ్య అజయ్ దేవ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఒక మంచి సబ్జెక్ట్, ఒక శ్యామ్ సింగరాయ్, ఒక అఖండ లాంటి కాన్సెప్ట్ ఒకటి. అది చాలా మంచి కాన్సెప్ట్, అదొకటి. తర్వాత ఉన్నాయి కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఒకటి చేశాను. అది కాక కల్కి లాంటి కాన్సెప్ట్ ఒకటి చేస్తున్నాను. సోషియో ఫ్యాంటసీ, పెద్ద ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయి. అవి దొరికే దాన్ని అది అర్థం చేసుకునే వాళ్ళు కనపడలేదు నాకు. కాబట్టి ఇంకా చిన్న చిత్తగా మీకు చెప్పినట్టుగా లవ్ స్టోరీలు కూడా రెడీ చేసి మన బండి నడవాలి కదా సార్. దీన్నే నమ్ముకున్నప్పుడు నేను 1,50,000 రూపాయల జీతాన్ని వదులుకొని వచ్చాను. ఆదిత్య మ్యూజిక్లో సీనియర్ మేనేజర్గా మోర్ దెన్ 1 lakh నా శాలరీ. 2020లో మా మేనేజ్మెంట్ ఉండమని బతిమిలాన్ని కూడా నేను వదిలేసి వచ్చా. కారణం ఏంటంటే దీన్ని అమ్ముకున్నా, ఇదేనా కథలు అని. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాను, 300 ఆల్బమ్స్ చేశాను. బాలు గారితో, బాలమురళి గారితో నేను వర్క్ చేయని సింగరే లేరు. టాప్ పీపుల్, టాప్ టు బాటమ్ అందరితో వర్క్ చేశాను. ఎందుకు సార్ మీ బర్త్డే సెలబ్రేషన్ చూస్తే చాలు సార్. అది నేను ఎవరిని పిలవాలా, ఎక్కువ మందిని. మా అబ్బాయి కొంతమంది పిలిచారు, మారుతి గారు, ఆర్పి గట్నాయక్ లాంటి మిత్రులు కొంతమంది వచ్చి. అవును సార్. వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు నాతో. మంచి చాలా మంది సింగర్స్, రైటర్స్ చాలా మంది వచ్చారు కదా సార్.
మంచి సో నా అదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా నన్ను ఒకరు కలిసాక నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు నన్ను మర్చిపోరండి. అదొకటి నేను పెట్టుకున్నాను. అంతకన్నా ఇంకేముంటుంది సార్ మనకు. సూపర్ సార్. ఎండ్ ఆఫ్ ది డే మన గురించి పాజిటివ్గా ఉంటే చాలు. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా సార్. మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెర ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టాలి అని చెప్పని మేము కూడా చాలా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా. అండ్ మంచి సక్సెస్ని అందించాలని చెప్పని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మీ హిట్ టీవీ కూడా ఇంకా ఇంకా పెద్ద హిట్ కావాలి. ఎంతోమంది వర్ధమాన కళాకారులని, మంచి రచయితలని, ఎంతోమంది సెలబ్రిటీస్ని మీరు జనబాహుళ్యంలోకి తీసుకురావాలని తప్పకుండా సార్ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.